మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి జలక్ ఇవ్వనున్నారా? బీఆర్ఎస్ చేస్తున్న వరుస ఆరోపణలతో కాంగ్రెస్ సర్కారు ఇరకాటంలో పడిందా? రెవెన్యూ శాఖ నుంచి పొంగులేటిని తప్పించేందుకు సీఎం సిద్ధమయ్యారా? బాంబుల మంత్రిని ఇంకా కొనసాగిస్తే నష్టమని రేవంత్ చేసిన ప్రపోజల్కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పొంగులేటికి బిగ్ షాక్ తప్పదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రెవెన్యూ శాఖ నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ పార్టీ పొంగులేటి అక్రమాలను వరుసగా బయటపెడుతూ ఉండటం కాంగ్రెస్ సర్కార్కు ఇబ్బందిగా మారింది. రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకునే పొంగులేటి భూములను కబ్జా చేస్తున్నాడు అన్న వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లింది. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్, వట్టినాగులపల్లి, నాదర్గుల్ భూముల ఆక్రమణ వంటి వ్యవహారాలతో పొంగులేటి వేల కోట్ల విలువైన భూములను దోచుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో బాంబుల మంత్రి దోపిడీని ప్రజలు విశ్వసిస్తే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఈ తతంగమంతా మంత్రి పొంగులేటికే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుందని ముఖ్యమంత్రి ఆందోళన చెందుతున్నారని చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖలో మంత్రి పొంగులేటి మితిమీరిన జోక్యం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారినట్టు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో జరుగుతున్న అక్రమాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి దృష్టికి ఫిర్యాదులు వెళ్లాయట. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే వాళ్లు కంప్లైంట్ చేశారట. కానీ ఆయా ఫిర్యాదులను లైట్ తీసుకున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వరుసగా పొంగులేటి చేస్తున్న అక్రమాలను వెలికితీస్తుండటంతో వాస్తవాలను గ్రహించారని వినికిడి. దీంతో ఇప్పటికైనా అలర్ట్ కాకపోతే ప్రభుత్వానికి చేటు తప్పదని గుర్తించారట ముఖ్యమంత్రి రేవంత్. అందులో భాగంగానే పొంగులేటిని రెవెన్యూ శాఖ నుంచి తప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో మంత్రి పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ కార్నర్ చేసింది. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమ మైనింగ్ ను అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేసిన గులాబీ పార్టీ అనంతరం వరుసగా వట్టినాగులపల్లి భూదోపిడీ, నాదర్గుల్లో 7,000 కోట్ల భూ స్కామ్ ను వెలుగులోకి తెచ్చింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించడం రేవంత్ సర్కార్కు ఇబ్బందిగా మారింది. వీటికి తోడు ఇప్పటికే పొంగులేటి దోపిడీపై సొంత పార్టీలోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. బాంబుల మంత్రిపై గులాబీ పార్టీ వరుసగా ఆరోపణలు చేస్తున్నా సొంత పార్టీ నేతలు ఎవరూ సపోర్ట్ చేయకపోవడం ఇందుకు నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పొంగులేటి దోచుకుంటున్నాడు అన్న సందేశం కాంగ్రెస్ క్యాడర్లోకి వెళ్లింది. ఇంకా మంత్రిని ఉపేక్షిస్తే హస్తం పార్టీకి, ప్రభుత్వానికి మరింత నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డికి ఫీడ్బ్యాక్ వచ్చిందని వినికిడే. ఇవన్నీ గమనించిన ముఖ్యమంత్రి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారట. అందులో భాగంగానే త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పొంగులేటిని రెవెన్యూ శాఖ నుంచి తప్పించి మరొక శాఖను అప్పగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దూకుడుకు బ్రేకులు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేశారు అన్న చర్చ కూడా జరుగుతుంది. మైనింగ్ శాఖ ఇచ్చిన నోటీసులు అసెంబ్లీలో బయటపడటం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న వాదన ఉంది. పొంగులేటిపై ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. కానీ అవి అసెంబ్లీ సాక్షిగా రుజువు కావడాన్ని రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ప్రతిపక్షాలు ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి పంపించి రెవెన్యూ శాఖ నుంచి పొంగులేటిని తప్పించేందుకు పార్టీ పెద్దల అనుమతి తీసుకున్నారట రేవంత్ రెడ్డి.
దోపిడీని చూసి షాక్ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను అస్త్రంగా పెట్టుకొని పొంగులేటి స్పీడ్కు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారట. కానీ రెవెన్యూ శాఖ నుంచి తప్పించి మరొక అప్రాధాన్య శాఖను అప్పగిస్తే బాంబుల మంత్రి సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటారా లేక రేవంత్ కు తలనొప్పిగా మారతారా చూడాలి.